హీమోడయాలిసిస్ కనుక చూసుకున్నట్టయితే ఇది రిలేటివ్లీ ఎఫెక్టివ్గా ఉంటుంది. వెంటనే మనము ఒక పరికరంతో బ్లడ్లో ఉన్నటువంటి ఆ టాక్సిన్స్ అన్నిటిని తీసేస్తాము, మనము ఆ మలినాలన్నింటినీ ఫాస్ట్గా తీయగలుగుతాం హీమోడయాలిసిస్లో. కానీ దీనికంటూ కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఈ ఇబ్బందులు ఏంటంటే ఒక మనిషికి బ్లడ్ ప్రెషర్ సరిగ్గా లేకపోయినా, హార్ట్ ప్రాబ్లం కూడా బాగా ముదిరిపోయినటువంటి హార్ట్ ప్రాబ్లము, హార్ట్ పంపింగ్ ఓన్లీ 20% ఉన్నా, లేకపోతే డయాలిసిస్కి రావాలి అని అంటే ఇంచుమించుగా చాలా టైం తీసుకుని అంటే ఒక 4 hours 6 hours జర్నీ చేస్తే కానీ రాలేనటువంటి అప్పుడు సో మనము ఈ మొడాలిటీని చూస్ చేసుకోం. సో ఈ మొడాలిటీ అనేది ఎఫెక్ట్గా ఉంటుంది, కానీ ఇన్ సెంటర్లోనే అవుతుంది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. హాస్పిటల్కి రావాల్సిన అవసరం ఉంటుంది, హాస్పిటల్లోనే చేయించుకోవాల్సిన అవసరము ఎక్కువగా ఇప్పుడు మనకున్న పరిస్థితుల ప్రకారం అలా ఉంది. స్వతహాగా హీమోడయాలిసిస్ అనేది చాలా ఎఫెక్టివ్గానే ఉంటుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.